వెల్కమ్ టు ఆన్ టీవీ ఆన్ టైమ్ ఆన్ న్యూస్. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేశాక దూకుడు పెంచింది. గత పాలనలో అవినీతిపై పూర్తి విచారణ నిమిత్తం వివిధ మంత్రులు కాళేశ్వరం ప్రాజెక్టు, అలాగే మేడిగడ్డ ప్రాజెక్టు, వివిధ బ్యారేజీలను మరి తిరుగుతూ ఎత్తి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఎత్తిపోతల ప్రాజెక్టులో ఎంత ఎత్తిపోసారనేది కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఏఎస్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. నమస్కారం రెడ్డి గారు. నమస్తే. అయితే మనకి ఏంటంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో కుంభకోణం త్వరలో కూడా విచారణ జరిపిస్తామంటూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో కేబినెట్ మంత్రులు కూడా ఈ మేడిగడ్డ పునాది కూడిన పరిశీలించే దానికోసం కూడా వెళ్ళారు. ఆ తర్వాత మీకు తెలిసిందే మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల నష్టాలపై ఇదంతా సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు కూడా చెప్పినట్టుగా పైన పూర్తిగా విచారణ జరిపించే విధంగా అసలు ఏం జరిగిందనే సంబంధించి కూడా మొదట అంటే ఈ ప్రాజెక్టు టేక్ ఓవర్ చేసినప్పటి నుండి కూడా డిజైన్ కి సంబంధించి కావచ్చు, ఇక నిర్మాణ పనులకు సంబంధించి కావచ్చు, అక్కడ కార్యకలాపాల్లో తీవ్ర లోపాలు ఉన్నాయనేసి ఆరోపణలు. ఇందులో ఆరోపణలు చేసినంత మాత్రం నిజం కాదు. వాస్తవాలు మనకు వాస్తవాలని ప్రజల ముందు పెట్టినప్పుడే అప్పుడు మాత్రమే ఆరోపణలు ఏదైనా చేసుకోవచ్చు, నోటికి వచ్చింది ఏమైనా చెప్పచ్చు. కాకపోతే వాస్తవాలు అనేటివి కూడా రావాలి, చూపించాలి కదా. అవును, తప్పులు ఎవరు చేసినా ఆ తప్పులు ప్రభుత్వం బయట పెట్టాలి, ప్రజలకు కూడా తెలియజేయాలి. అది అప్పుడే ప్రజలు కూడా అయితే కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం న్యాయ విచారణ చేపడుతుందనేది కూడా ఒక మాట వస్తుంది. అంటే మరి నిజంగానే న్యాయ విచారణ జరుగుద్దా? ఈ న్యాయ విచారణలో దోషులు అనేవారు తేల్తారా? ఒకవేళ ఎట్లా మనం ఊహించుకోవచ్చు? ఇక్కడ మేడిగడ్డ బ్యారేజీ గట్టుకు సంబంధించి బాధ్యులు ఎవరైతే ఉంటారో, అంటే ఈ మొత్తం ఇక్కడ అవినీతి జరిగిపోయింది లేదా కుంభకోణాలు చేసేసారని ఏదైతే చెప్తున్నారో ఆ బాధ్యులు ఎవరైనా వారిపైన కూడా చర్యలు తప్పక తీసుకుంటామనేసి కూడా మన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ మనకు గతంలోనే ప్రకటించారు. దానికోసం మేము ఒక చట్టం కూడా తీసుకొస్తాము, విచారణ చేపట్టడానికి అనేసి కూడా చెప్పిన విషయం మీకు తెలిసింది. అయితే మనకి ఈ రోజు శుక్రవారం నాడు కూడా జస్ట్ వాళ్ళ మొత్తం వాళ్ళ పర్యటన మొత్తం వీళ్ళలో ఎవరెవరు పర్యటించారంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక వెంకటస్వామి, వీళ్ళంతా హెలికాప్టర్ లో మనం పక్కన విజువల్స్ చూస్తున్నాం. మనం అంటే నిజంగానే వీళ్ళు సీరియస్ గా తీసుకున్నారని అనుకోవచ్చా? ఎట్లా అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు గత ప్రభుత్వం మీద ఎలాగైనా ఇక్కడ అవినీతి చేసిందా, అవినీతి కార్యక్రమాలకు పాల్పడిందా, ఎందుకంటే అదంతా కూడా ప్రజల ధనం, ఇక్కడ ప్రజల కోసం ఖర్చు పెట్టినా కానీ ప్రజల ధనం అది నాణ్యత లేకుండా త్వరగా కూలిపోతే అది ప్రజలకు కూడా కొంత ఎక్కువ నష్టాన్ని ప్రజలు కూడా భరించాల్సి వస్తుంది. తెలిసి చేసినా తెలియక చేసినా ఆ భారం ప్రభుత్వంతో పాటు ప్రజల మీద కూడా ఉంటుంది. అందుకనేసి అక్కడ ఏంటంటే ఇంజనీర్ గా ఉన్నటువంటి చీఫ్ మురళీధర్ గారు ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు 108 పేజీలకు సంబంధించి కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో పాటు ఆ మేడిగడ్డ అలాగే అన్నారం బ్యారేజ్ జరిగినటువంటి నష్టాలు కూడా చాలా క్లుప్తంగా ఆయన 108 పేజీలు అంటే మామూలు విషయం. అంటే ఇప్పుడు అందులో ప్రాజెక్టు సంబంధించి ప్రతిదీ కూడా స్టార్టింగ్ నుండి ప్రజెంట్ వరకు కూడా పాయింట్ ఎందుకంటే అక్కడ ఒకవేళ ఎన్ని గేట్లు పెట్టారు, ఎన్ని ఉన్నాయి, అందులో ఎక్కడ ఎందుకు కుంగిపోయింది, అక్కడ ఎటువంటి రాడ్స్ వేసారు ప్రాజెక్ట్ కట్టేటప్పుడు, అంటే మనం ఇనుపు రాడ్స్ ఉంటాయి కదా, అంటే ఎంత ఎంఎం వేసారు, అంటే మధ్యలో ఏమన్నా కుంగిపోయిందంటే అక్కడ నాణ్యత లోపం వల్లనే కుంగిపోతుంది. ఇప్పుడు మీరు గతంలో చాలా సార్లు చెప్పారు, నాగార్జున ప్రాజెక్ట్ ఎగ్జాంపుల్ చెప్తారు. అంటే మీరు జనరల్ గా డిస్కస్ చేసినప్పుడు నాగార్జున సాగర్ ప్రాజెక్టు చూసుకోండి, అది ఇప్పుడు ఎన్నో సంవత్సరాలకు ముందు కట్టిన ప్రాజెక్ట్ ఇప్పుడు కూడా కాంగ్రెస్ మాట్లాడుతున్నటువంటి మాట అదే అంటే గతంలో నెహ్రూ గారి విషయంలో ఉన్నప్పుడు ఆ ప్రాజెక్ట్ ఎంత పకడ్బందీగా కట్టిందో ఇప్పటి వరకు చెక్కు చేరినటువంటి ప్రాజెక్టు
ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు అట్లా నిర్మిస్తే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ గత 10 ఏళ్ళు దోచుకొని ప్రాజెక్టుల పేర్ల దోచుకొని కమిషన్ల కక్కుర్తి పడింది అనేది ఎలక్షన్లకు పోయినప్పుడు కూడా పూర్తి ఇదే వాదనతో ఎలక్షన్లకు వెళ్ళింది. అంటే ఇక్కడ ఒక 2 జరుగుతుంది జనరల్ గా ఏంటంటే 2 పార్టీలు కానీ ప్రధానంగా ఏ పార్టీలు అయితే ఉంటాయి ఏ రాష్ట్రంలో ఇప్పుడు కానీ ఈ పార్టీ ఏంటంటే ఒక అధికార పార్టీ పైన ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తూ ఉంటాయి. వీళ్ళ దగ్గర ఆధారం ప్రజలకు ఏంటంటే కొంత వాళ్ళ పర్టికులర్గా ఒక వ్యక్తిని అభిమానించే నాయకులు ఉన్నప్పుడు ఏంటంటే ఆ వ్యక్తి పైన ఒక నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకాన్ని ఏంటంటే ఓ ఇతను చెప్పాడంటే కరెక్ట్ గా మనం నిజం చెప్తున్నాడని ఒక భావన అయితే వాళ్ళ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆరోపణలు చేయడం లేదు. గతంలో ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో రాకముందు ఏవైతే టీఆర్ఎస్ అంటే కేసీఆర్ గారి ప్రభుత్వం ఏదో అవినీతిని పాల్పడిన కుంభకోణాలు చేసింది ఇట్లా అనేక రకాల ఆరోపణలు అయితే చేశారు. ఆరోపణలు చేసేసినంత మాత్రాన అది వీళ్ళ అధికారంలో కాదు. అంటే ప్రజల్లో కొన్ని కారణాల వ్యతిరేకతతో వీళ్ళకు కొన్ని కలిసి వచ్చాయి కాబట్టి అధికారంలోకి వచ్చారు. అయితే ఇప్పుడు వీళ్ళు గతంలో ఈ విధంగా అనేక విమర్శలు చేశారు ఆ పార్టీ పైన. మరి ఇప్పుడు సైలెంట్ అయిపోయారంటే ఇక్కడ మళ్ళీ ప్రజల్లో కొంత అనుమానం కూడా వస్తుంది. ఎందుకు వస్తుందంటే అరే వీళ్ళిద్దరు కలిసే పని చేస్తున్నారేమో, ఎందుకు మళ్ళీ ఇక్కడ ఎంత అవినీతి చేశారనేసి అధికారంలో రాకుండా ప్రశ్నించారు. ఇప్పుడు మళ్ళీ సైలెంట్ అయిపోయారంటే ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వంతో కలిసిపోయిందేమో, రాజీ పడిపోయి ఈ రెడ్డి పాలనలు ఏమన్నా ఇది చేసుకున్నారేమో అనే కొంత ప్రజల్లో అనుమానం వస్తుంది. కాబట్టి ఈ అనుమానం రాకుండా గతంలో వీళ్ళు ఏవైతే ఆరోపణలు చేశారంటే నిప్పు లేనిదే పొగరాదు అంటారు. అయితే ఆ నిప్పు పొగ సంబంధం ఏ విధంగా ఉంటుందో వీళ్ళకి ఏదో దీంట్లో ఒక 10 లక్షలు అవినీతి జరిగిందంటే కూడా ఆ 10 లక్షలు నేను ఏం చేస్తాను 10 కోట్ల అవినీతి జరిగింది అనేసి కూడా చెప్పుకుంటాను. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ₹1 అవినీతి జరిగితే 10 రూపాయలు అని చెప్తారు, రాయాలి వాళ్ళు వేస్తారు. పోయిందేముంది నిజాలు రావడానికి నేను రాలేస్తాను. మనం అయితే ఈ కాళేశ్వరం ఇప్పుడు సేమ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ కూడా మన పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని చూసుకుంటే ఆయన పైన స్కిల్ డెవలప్మెంట్ కేసు 3000 కోట్లు అన్నారు, 500 కోట్లు అన్నారు, 370 కోట్లు అన్నారు, చివరికి 27 కోట్లు అన్నారు. కానీ ఆయన బ్యాంకులో లేదు, పార్టీ ఫండ్ ఇట్లా ఉంటారు. అదే ఒక రాయి ఏంటంటే అది. కానీ ఇక్కడ మొదటి నుంచి మనం గమనిస్తే 1,00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 ,కాంగ్రెస్ పార్టీ బలంగా నమ్ముతూ వస్తుంది, చేసింది. నిజంగా 1,00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 0 మరి ఇది అంత ప్రజల సొమ్ము. నిజంగా అంత అవినీతి జరిగితే మరి ఎట్లా సమాధానం చెప్పుకోవాలంటారు? ఎవరు సమాధానం చెప్పాలంటారు? ఇక్కడ ఏంటంటే తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా గతంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా అప్పుడున్నటువంటి కాలానుగుణ పరిస్థితులు బట్టి కూడా ఎక్కువగా ప్రాజెక్టులు కట్టలేకపోవడం, లేదా ఆంధ్ర పెత్తందారులు అధికారంలో ఉండడం వల్ల కొంత ఇప్పుడు మనకు నార్త్ ఇండియా సౌత్ ఇండియా ఎటువంటి భావన అయితే ఉంటుందో అట్లా ఆ పాలకుల్లో కూడా అటువంటి కొంత అది సొంత ఇది ఉంటది కదా, ఆ యొక్క దీంతో కూడా కొంత నష్టాలు అయితే జరిగి ఉంటాయి. అందుకే దానికోసమే మా నిధులు మా దానికోసం అంటే దాని మీద. కాబట్టి అక్కడ ఏంటంటే తెలంగాణ ప్రజలకు ఏంటంటే ₹1,00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 0 అన్నారం సుశీల ఈ 3 బ్యారేజీల పైన కూడా ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే కీలకమైన తెలంగాణ ప్రజలు అంతే కదా మరి. కాబట్టి అక్కడ కారణాలు పైన మనకు ఏగడ్డ బ్యారేజీ పునాదులు మునిగిపోయింది అనేసి, లేదా అన్నారం లీకేజ్ అనేసి ఇట్లా పగుళ్ళు ఏర్పడిపోయినాయి, ఇట్లా నీళ్ళు కూడా నష్టం వాటిల్లిందని ఇవన్నీ కూడా విచారణ చేపట్టాలి. ఇక్కడ మరమ్మతు పనులు కూడా జరిగాయని. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా చిన్న డ్యామేజ్ జరిగినప్పుడు అది మరమ్మతు కనబడకుండా గతంలో ఏ విధంగా కట్టే ఆ విధంగా కట్టడం చూపించాలంటే కష్టం. అది దాచాలని ప్రయత్నించినా దాగదు. కాబట్టి అటువంటివి ఉంటాయి అన్నమాట. ఇక్కడ ప్రాజెక్ట్ కొంతకాలం పనికి రాకుండా పోతుంది అనే ఒక బాధ. అన్ని లక్షల కోట్ల బడ్జెట్ అన్నప్పుడు అంటే దగ్గర 1,00,00,000 కోట్ల వినీతి అన్నప్పుడు దగ్గర 1,30,000 కోట్ల బడ్జెట్ ప్రాజెక్ట్ అది. అదే 1,30,000 కోట్ల బడ్జెట్ అంటే అదే మీరు చెప్పినట్టు 1,50,000 కోట్లు అనుకోండి.
ఆ మొత్తం డబ్బు తినేసి అక్కడ ప్రాజెక్ట్ ఉంటది కదా. అది ఎంతో కొంత రాజకీయంగా ఏంటంటే ఏ పార్టీ మన దేశవ్యాప్తంగా ఏ పార్టీ అయినా సరే 100% తెలంగాణ కమిషన్ అనేది ఇప్పుడు మనం జనరల్ గా మనం ఏదైనా పని చేసుకున్నాం అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేస్తారు, కమిషన్ లేకుండా అందరికి తెలిసింది వాస్తవం. అయితే ఎవరికైనా అనేది అవసరం. కాకపోతే ఏంటంటే మరీ అంత తినేది. ఒక వ్యక్తికి ఒక ప్రాజెక్ట్ అప్పగించినప్పుడు అతని ట్రాక్ రికార్డ్ కూడా చూస్తాం. కానీ ఇక్కడ ఈ పని చేసింది ఏదో పనికిమాల కంపెనీ కాదు, ఒక మంచి బ్రాండ్ ఉన్నటువంటి కంపెనీ. కాబట్టి ఇటువంటి వాటిల్లో అనేక కారణాలు ఉండొచ్చు. కానీ ఈ ఎఫెక్ట్ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పైన పడ్డదా మన ఎన్నికల్లో? ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ తక్కువ చేసినా చేయకపోయినా ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రాజెక్టు చేశారు కాబట్టి ఖచ్చితంగా ఇక ఇక్కడ ప్రతిదీ కేసీఆర్ గారే వెళ్ళి చూసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఆయన అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు. దాని పర్టికులర్ ఆ శాఖగా ఎవరైతే మంత్రులుగా ఉంటారో వాళ్ళు పర్యవేక్షించారు. వాళ్ళు ఏంటంటే తన దగ్గర పనిచేసేటువంటి వాళ్ళని నమ్మకం మీద ఉంటారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు నిజాయితీగా ఉండొచ్చు, మంత్రి నిజాయితీగా ఉండొచ్చు, కానీ కింద ఉన్న వ్యక్తి నిజాయితీగా ఉండాలని ఇదే వీళ్ళంటే రాజకీయంగా పలుకుబడి ఫైనాన్షియల్ గా ఏది కావాలని చేసుకునే కెపాసిటీ ఉంటుంది. కింద స్థాయి వాళ్ళకి ఏంటంటే అలా ఉండదు. వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు వాడు సంపాదించుకుందాం అనేది ఉంటుంది. ఈ విషయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మొదటి నుంచి సీరియస్ గా వ్యవహరిస్తున్నాడు. అంటే నిజంగా ఒక తెలంగాణ ప్రజలకి విషయాన్ని బయటికి తీసుకొద్దామనా, లేకపోతే బీఆర్ఎస్ ని పూర్తిగా దోషం చేసి నిలబెడదామన్న ప్రణాళిక ఎట్లా ఊహించుకోవచ్చు అంటారు? ఇక్కడ అదే నేను అంటాను. ఇక్కడ ఏంటంటే ఒకే పార్టీలో ఉన్నప్పుడు ఎప్పుడు కానీ ఇద్దరి మధ్య కొంత వ్యత్యాసం రా. వీళ్ళు ఆల్రెడీ 10 సంవత్సరాలు అధికారం లేకుండా ఉన్నటువంటి వ్యక్తులు. అంటే కాంగ్రెస్ పార్టీలో ఎన్నో సంవత్సరాలుగా ఉన్నప్పుడు కూడా అధికారం లేదు. కానీ అధికార పార్టీని ఎలాగైనా దెబ్బతీయాలంటే దానిపైన అనేక ఆరోపణలు చేయాలి. ఆరోపణలు ప్రజల్లో బలంగా నింపాలి. నిరూపించాలంటే వాళ్ళు ఏం చెప్తారు, ఇప్పుడు మా దగ్గర అధికారం లేదు, ఏం చేసినా అధికార పార్టీ దానికి కొమ్ము రాసి ఆధారాలు లేకుండా చేస్తారని ఒక ఇది కూడా ప్రజల్లో ప్రయత్నం చేస్తారు. ఆరోపణలు చేస్తారు, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, కాకపోతే ఇది ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి ఈ ఆధారాలు కూడా అధికార బలంతో కూడా చెరిపేస్తారని ఒక ఆరోపణలు కూడా ఉన్నాయి కాబట్టి అంతా మీరు చేస్తారు తప్పదు అని ప్రజల్లో బలంగా తీసుకెళ్లే ఎవరున్నా సరే, వివక్ష ఉన్నా కానీ అధికారంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గతంలో 10 ఏళ్ళు చేసిన బీఆర్ఎస్ పార్టీ ఇటున్నా సరే, ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ఉన్నా అది జనరల్ జరిగేటువంటి ఇది అనమాట. అయితే ఈ 1,00,000 కోట్ల 1,27 కోట్లు ఏదైతే ఉందో ఇది ఇంకా ఎంత ఖర్చు అవుతుంది అనేది కూడా తెలియదు ఇప్పుడు పరిస్థితి చూస్తే. అది కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల తెలంగాణ పైన కూడా ఏడాదికి 15,000 కోట్ల ఆర్థిక భారం అయితే ఇవి వీళ్ళు చెప్పినటువంటి లెక్కలు ఏదో మన నోట్కి వచ్చి చెప్పేది కాదు. ఇప్పుడు పోయి లెక్క చెప్పారు. అవును, దాదాపు 10,000 కోట్ల రూపాయలు. అలాగే నీటిపారుదల శాఖ వద్ద కూడా ఇప్పటికి కూడా 3 బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని కూడా ఈ రోజు పర్యటన సందర్భంగా కూడా ఈ విషయాలన్నీ కూడా చెప్పారు. అయితే ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్, నాణ్యత, దాని యొక్క నిర్మాణం, దాని యొక్క సాధ్యత కావచ్చు, సుస్థిరత కావచ్చు, అవును, దీనిపైన అనుమానాలు ఇవన్నీ కూడా మనం నిజమే అనేసే ఒక ఇది అయితే కూడా ప్రజల్లో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఆల్రెడీ మొన్న అసెంబ్లీ జరిగింది, అసెంబ్లీలో కూడా కొంత ప్రస్తావన వచ్చింది. ఈ ప్రస్తావనలో కూడా లేవనెత్తారు. అంటే నిజంగానే ప్రజలకు ఆ దిశగా సుపరిపాలన దిశగా వెళ్తున్నట్టుగా అనుకోవచ్చా మన ఎట్లా? అయితే ఇప్పుడు ఏమైందంటే మనం రీసెంట్ గా మన అసెంబ్లీలో చూస్తే బీఆర్ఎస్ పార్టీ నుండి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వీళ్ళిద్దరే ఎక్కువగా మాట్లాడే ప్రయత్నించారు. వాళ్ళని కూడా మాట్లాడే ఈయన ఏదైనా ఒక పాయింట్ మీకు చెప్దామని వెళ్తే క్వశ్చన్ అవర్ ఇస్తే యాక్చువల్ గా క్వశ్చన్ అవర్ ఇచ్చిన తర్వాత దీని మీద మేము
డిస్కస్ చేయాలనుకుంటే వాళ్ళు క్వశ్చన్ అవర్ ఇస్తే వాళ్ళు ప్రిపేర్ అయ్యి వస్తారు. అంటే దానికి సంబంధించిన ప్రూఫ్స్ ఏంటి ఏమనేసి కూడా వివరాలు సేకరించుకొని వచ్చి మాట్లాడారు. ఇక్కడ వీళ్ళు క్వశ్చన్ అవర్ ఇవ్వలేదని కూడా ఆరోపణలు చేశారు. అసలు మాకు క్వశ్చన్ అవర్ అని ఇవ్వకుండానే సడన్ గా సంబంధం లేని విషయం మీద మాట్లాడమంటే మేము దాన్ని ఇన్ఫర్మేషన్ లెక్కలు ఏంటి ఏదో నోటుకొచ్చి చెప్పేస్తాం. అయితే అక్కడ వాస్తవంగా ఏముందనేది కూడా తీసుకొని చెప్పాలి. అసెంబ్లీలోకి వచ్చినప్పుడు ఎట్లా పడతారని చెప్పేదాన్ని వాస్తవానికి ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ప్రపంచంలోనే అతి పెద్ద ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు అసలు నీరు అందించనున్నటువంటి ప్రాజెక్టు అని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి మరీ చెప్పడం జరిగింది. సో మనము ఇప్పుడు దాన్ని ఏ రకంగా వాళ్ళు భారత వాళ్ళు సమర్థించుకుంటారా లేకపోతే లోపల ఎట్లా మనం జడ్జ్ చేస్తాం? ఇప్పుడు ఏంటంటే వాళ్ళు వాళ్ళ దృష్టిలో ఏంటంటే విచారణ తర్వాత 100% ఆరోపణ చేశారు, వీళ్ళు విచారణ చేపడుతున్నారు. అయితే వీళ్ళు ఎంతసేపు అయినా ఒకసారి ఈ 1,27,000 కోట్ల రూపాయలు ఏదైతే డబ్బు ఉందో దీనిలో ఉందో ఈ ఒక గేటు పెట్టడానికో లేదా ఈ ప్రాజెక్ట్ లో ఎంత ఒక 5% ఎంత అయింది అది ఏదైతే లెక్క వేసుకుంటారో అది నిమిషానికి ఒకసారి మార్చేదానికి ఉండదు. ఒకసారి లెక్క రాసిన తర్వాత ఆ లెక్క ప్రకారమే దేనికి ఎంత అయింది అది కూడా చెప్పాల్సి 100% అది ఈ 1,20,000 కోట్లు ఏదైతే డబ్బులు ఉందో ఆ బడ్జెట్ దేనికి ఎంత ఖర్చు పెట్టామో లెక్క ఉంటుంది. ఆ లెక్కలో మనం ఇప్పుడు ఒక పెన్ను 5 రూపాయలు అనుకోండి, ఈ పెన్ను 20 రూపాయలు అని రాస్తే తప్పు. అంటే ఈ పెన్ను విలువ 5 రూపాయలు ఉంటే మీరు 20 రూపాయలు పెట్టి 15 రూపాయలు ప్రభుత్వానికి నష్టం చేకూర్చారు అని చెప్తే అది 100% అవినీతి కిందకి వస్తుంది. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చెప్తుంది, మొదటిలో 20 రూపాయల పెన్ను అని చెప్తుంది. 20 రూపాయల పెన్ను మేము 20 రూపాయలు కొన్నా ఉంటుంది. ఇది ప్రూవ్ చేయాల్సింది ఎవరు? విచారణ చేపట్టిన తర్వాత ఇది కరెక్టా కాదా? సేమ్ ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కూడా అదే జరుగుతుంది. ఇందులో కాళేశ్వరంలో కుంభకోణం ప్రమేయం ఉన్నదనేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నేను కూడా ప్రజల్లో చెప్పినది ఆరోపణలు ఏదైతే చేసిందో ఆ ఆరోపణ 100% మేము ప్రూవ్ చేస్తాం, అధికారంలో మేము వస్తున్నాం అనేసి కూడా చెప్తూనే ఉంది. 38,000 కోట్లతో 16 లక్షల ఎకరాలకు కూడా మేము కూడా అది ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు సంబంధించినటువంటి ప్రతిపాదించినటువంటి విషయం. అయితే ఇక్కడ మహారాష్ట్రలో మైనర్ సబ్ మెర్జింగ్ తో ప్రాజెక్టు పూర్తి చేసేవారు అనేది కూడా వస్తున్నది. అయితే దీనిలో టిఆర్ఎస్ ప్రభుత్వం శాస్త్రీయ విధానం లేకుండానే కాళేశ్వరం ప్రాజెక్టును రీడిజైన్ చేసింది అనేది కూడా వీళ్ళు మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. వాస్తవానికి వాళ్ళు ఈ మాటని పెడద్రోవ పెట్టి రాలేకపోతే ఏ రకంగా అనుకోవచ్చు? అంటే ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇప్పుడు మనం కూడా అంత లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ లో అట్లా ఉంటుంది. జనరల్ మనం ఇల్లు కట్టేటప్పుడు చూడండి, ఒక వ్యక్తి మనం ఒకసారి ఒక బిల్డర్ లేదా ఒక డిజైన్ ఇచ్చిన తర్వాత ఇది బాగుందని ఇది చేస్తాం. అయితే కడుతూ ఉన్న సందర్భంలో ఇది ఇక్కడ కాకుండా పిల్లలు ఎక్కడ వస్తే పార్కింగ్ కొద్దిగా ఫ్రీ అవుతుంది, ఎవడో ఒక మిత్రుడు ఎవడో అప్పుడేంటంటే వెంటనే ప్లాన్ మారుతుంది. అంటే ఏంటంటే మొత్తం కట్టేసిన తర్వాత మళ్ళీ ఆ పిల్లలు తీసి ఇక్కడ కట్టాలంటే ఆర్థికంగా బడ్జెట్ ఎక్కువ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ అతనికి ఇంట్రెస్ట్ కూడా ఉండదు, అరే అనవసరంగా ముందే కట్టుకోవద్దే పోయినా అని అనిపిస్తారు. అట్లేంటంటే ప్రాజెక్టులు అనేటివి ఏదో సంవత్సరాలకో 2 సంవత్సరాలకో ఉపయోగపడేటట్టు కట్టేటివి కాదు. ఒక ప్రాజెక్ట్ కానీ ఒక ఏదైనా చేసినప్పుడు అది ఒక 100 సంవత్సరాలు ఉపయోగకరంగా ఉండే విధంగా కూడా ప్లాన్ చేస్తారు జనరల్. ఆ విధంగానే మనం ఇప్పుడు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కూడా ఏంటంటే ఇది వాళ్ళు కట్టినప్పుడు కూడా ఒక 100 సంవత్సరాలు ఈ ప్రాజెక్టు నాణ్యత చెడిపోకుండా ఉండాలనేసి కట్టారు. దాంట్లో భాగంగానే ఇటువంటి జనరల్గా ఎక్కడైనా జరుగుతాయి. ఈ ప్రాజెక్ట్ కాదు, రీడిజైన్ ఏదైనా కొద్దిగా మార్పులు జరుగుతుంది. అయితే ప్రాజెక్ట్ ఫస్ట్ లో ఒక బడ్జెట్ అనుకుంటుంది, దాన్ని తొలగింపు వస్తుంది. 80,000 కోట్లతో ప్రతిపాదించినటువంటి ప్రాజెక్టు లాస్ట్కు 1.27 లక్షల కోట్లకు ఎగవాలి. అంటే
ఇక్కడ ముందస్తు జాగ్రత్తలు లేకనా, లేకపోతే ఇంకా అనుమానాలకు తావించే విధంగా కాంగ్రెస్ అనుకున్నట్టుగానే తావించే విధంగా అవినీతి జరిగింది అనుకోవచ్చా అనేది మనం ఇక్కడ ప్రజలకు కూడా కొంత వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఇప్పుడు ఇంకోటి కూడా ఉంటారు. ఇక్కడ ప్రజలకు బాగా అర్థమయ్యే విధంగా ఈ ప్రాజెక్ట్ ఇంకా కొద్దిగా మీరు పెట్టుకొని చెప్పుకోండి. ఇప్పుడు ఒక వ్యక్తి 2023 సంవత్సరంలో జనవరిలో ఒక ఇల్లు కట్టడం ప్రారంభించాను. జనవరిలో ఒక సిమెంట్ బస్తా 300 ఉంటుంది. అది అతనికి ఫైనాన్షియల్ ఏదైనా ఇబ్బందో, ఎందుకంటే ఇది కేంద్రం నుండి కావాల్సినటువంటి నిధులు అనమాట ప్రాజెక్ట్. ఇట్లా బ్రేక్ అయినప్పుడు అతను జనవరిలో ఒక మంత్ చేసుకొని తన దగ్గర ఒక 5 లక్షలు ఉంటే కొద్ది వర్క్ చేస్తాడు. మళ్ళీ మార్చిలోనో జూన్లోనో ఎప్పుడో మళ్ళీ డబ్బులు దగ్గర స్టార్ట్ చేస్తాడు. అప్పుడు 300 రూపాయలు ఉన్నటువంటి బస్తా 500 అయింది. అరే నువ్వు నాకు మొత్తం నా ఇల్లు కట్టించడానికి 30 లక్షలు అవుతుంది అన్నావు, సంవత్సరం తర్వాత కూడా నేను 30 లక్షలు కట్టమంటే ఎట్లా కడతాడు? 300 ఉన్న సిమెంట్ బస్తా 500 అవుతుంది. ఇప్పుడు ప్రాజెక్ట్ 1.2 పోయిందంటారు. ఇది కూడా అలాంటి పని కూడా జరిగి ఉండొచ్చు, 100% కాదు. ఎందుకంటే ప్రాజెక్ట్ అనేది కరెక్ట్గానేసి ఏదో చెక్క బొమ్మలాగా ఏదో ఆట వస్తువులాగా కట్టుకునేది కాదు కాబట్టి ఇట్లా అది టైం లాగింగ్, దానికి కేంద్రం నుండి కూడా నిధులు రావాల్సినటువంటి పరిస్థితి ప్రాక్టికల్ గా పోయినప్పుడు కూడా కొద్దిగా ఏ ప్రభుత్వం చేసినా చిన్న చిన్న ఇవైతే జరుగుతూనే ఉంటాయి, ఆలస్యాలు అవుతూ ఉంటాయి. అంతేందుకు మనకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తానంటుంది, ఒకటేసారి ఇవ్వదుగా. పునాది వేయండి 50,000 వేస్తాం, ఫోటో తీసి పెట్టండి, గోడలు ఎక్కించండి, ఇదే జరుగుతుంది. ఒకటేసారి మీరు స్థలం చూపించగానే 5 లక్షలు ఇవ్వడం, ఎందుకంటే 5 లక్షలు ఇస్తే కట్టేసామని చెప్పి ఎవరితో ఇల్లు చూపించేస్తారు కాబట్టి స్టెప్ బై స్టెప్ ఇస్తారు. కేంద్రం కూడా అట్లా ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఏంటంటే నిధుల్ని ఒకటేసారి ఇదో మీరు ఒక బేస్ లెవెల్ ఎప్పుడైనా చేసినప్పుడు మేము తీస్తాం, దశల వారీగా ఇస్తారు. ఇదే ప్రాజెక్ట్ ఇదే పని ఎక్కడైనా జరుగుతుంది, ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ఈ విధంగా జరుగుతుంది. ఆ రకంగా అది 80 కోట్లు ఏదైతే అనుకున్నారో అది 95 కోట్లు, ఇట్లా అక్కడ అనుకున్న 80 నుండి 95 కోట్లు అనుకున్న కాస్త 1 లక్ష చెల్లయింది. ఎందుకంటే కాలానుగుణంగా ప్రతిదీ మనం చూస్తున్నాం. ఒకప్పట్లో రైస్ కావచ్చు, ఒకప్పట్లో మనకు పెట్రోల్ కావచ్చు. అంటే కాలానుగుణంగా రేట్లు పెరగడం వల్ల ప్రాజెక్టు నిర్మాణం కూడా పెరిగింది అనుకోవచ్చు. అంటే 100% కరెక్ట్ అని కాదు, కాకపోతే ప్రజల లెక్క చెప్పాల్సిన అవసరం, ప్రతి రూపాయి ఇంపార్టెంట్. ఇవాళ ప్రజలకు అందాల్సినటువంటి చిన్న సంక్షేమ పథకం కూడా వెళ్ళాల్సిన పరిస్థితి. ఇందులో ఒక 2-3 కాలాల పాటు ఏ ప్రభుత్వం నిలబడాలన్నా అల్టిమేట్ గా ప్రజలనే గెలుచుకోవాలి. కానీ ఇక్కడ టీఆర్ఎస్ మాత్రం కొంత ఉంచింది అనేది వస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే నాకు బ్రహ్మానందం గారి జోగుడు పడింది, కుడి నాకు పడింది అంటారు. అంటే ఏంటంటే ఎవరు తప్పు చేసినా దాని ఎఫెక్ట్ అనేది కూడా ముఖ్యమంత్రి పదవి పైన ఆ పార్టీ ప్రధాన అధ్యక్షుడి మీద పడతారు, అది ఏ పార్టీకి అయినా సరే. అట్లా ఇక్కడ ఈ ప్రాజెక్ట్ సంబంధించి అది కేసీఆర్ గారు తప్పు చేశారా, లేకపోతే ఆ పర్టికులర్ శాఖ మంత్రి తప్పు చేశారా, లేదా కాంట్రాక్టర్ తప్పు చేశారా, ఇవన్నీ కూడా ప్రజలకు అవసరం. ఈ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అవినీతి జరిగింది, దీన్ని విచారణ చేపట్టి దీంట్లో నిజాలను బయటపట్టాల్సిన కూడా ప్రభుత్వం. కాకపోతే ఇవన్నీ కొంత ఆలస్యం అయ్యేటప్పటికి ఏమవుతుందంటే అది ప్రజల్లో కూడా కొంత బలంగా వెళ్ళిపోతుంది. ప్రతిపక్షాల పని ఏం పని, ఇక్కడ ఇందులో అవినీతి జరుగుతుంది. ఇప్పుడు ఈ మాత్రం ఊరుకుంటారా? ఏదో రకంగా ఏదో విషయాన్ని తీసుకోవాలా, ముందుకు పోవాలనేదే ఉంటది. ప్రతి విషయాన్ని కూతంత పెట్టి మరీ చూస్తారు ప్రతిపక్షం. జనరల్ గా కోడిగుడ్డు మీద కూడా ఈకలు లెక్క పెట్టాల్సి వస్తుంది కొన్ని సందర్భాలు. ఉంటే కాదు, లెక్క పెడతారు కూడా తప్పకుండా. అట్లా అంటే జనరల్ గా ఏంటంటే ప్రజలకు కూడా ఒకప్పుడు లాగా కాదు, ఎప్పుడైనా ప్రతిపక్షం ప్రభుత్వాన్ని ఇరుకుట పెట్టుటే వాళ్ళ పని. ఇది జనరల్ గా చేసే పని. ఇది ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఏ పార్టీ ప్రభుత్వం అంటే ప్రతిపక్షం ఏదంటే అది చేయాల్సింది, తప్పదు. అది చేయాల్సి, అది నువ్వు ప్రతిపక్షంలో ఉన్నావు, నువ్వు చేయాల్సి. ఎవరున్నా నేను అదే చెప్తాను, ఎవరున్నా
ఈ పార్టీ ఆ పార్టీగా ఉన్నా, ఆ పార్టీ ఈ పార్టీగా ఉన్నా, ఎవరున్నా ఏ పార్టీగా ఉన్నా అది 100% అల్టిమేట్ గా ప్రజల రూపాయి నష్టపోకూడదు అనేది ఆలోచించాలనేది నా విజ్ఞప్తి. ఈ విషయంలో ప్రతి పార్టీ కాస్తనన్నా ఆలోచన చేయాలి. ఇట్లాంటి పెద్ద ప్రాజెక్టులు పెట్టుకున్నప్పుడు ఇది చిన్న ₹2 ముచ్చట కాదు, లేకపోతే గ్యాస్ సిలిండర్ మీద 500 తక్కువ చేసినట్టు ముచ్చట కాదు. ఇది ఆలోచన విధానంతో ఈ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఈ ఇప్పుడు ఈ ఇంజనీర్లు కానీ ఐఏఎస్ ఆఫీసర్లు గాను వీళ్ళంతా పెద్ద పెద్ద టెక్నీషియన్స్. అయితే ఇక్కడ ప్రాజెక్ట్ పైన కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఏదైతే కాగ్ ఏదైతే ఉందో ఇది కొన్ని వ్యాఖ్యలు చేసింది. అంటే వాళ్ళ ఇప్పుడు మనం ఏదైతే కాలానుగుణంగా రేట్లు పెరగతాయి ఇట్లా చేశాం కదా, ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కూడా కొంత భారీగా రుణాలు తీసుకుంది ప్రభుత్వం. వడ్డీలతో పాటుగా అక్కడ నిర్వహణకు అయ్యే ఖర్చుకు దాన్ని కూడా మేము భరిస్తాం అనేసి కూడా గతంలో ఆ ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పుకునింది. కాబట్టి ఒప్పుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఇప్పుడు మీరు స్టూడియోకి వచ్చినప్పుడు కావచ్చు మీకు అప్ అండ్ డౌన్ ఛార్జెస్ ఉంటాయి. అది మీరు ఎందుకు డబ్బులు పెట్టుకొస్తారు అంటే స్టూడియోకి నన్ను పిలిపించినారంటే ఆ స్టూడియోకి వచ్చినప్పుడు డబ్బులు అంటే ఇక్కడ ఏంటంటే నష్టం చేసుకోకూడదు అనే ఒక ఉద్దేశంతో చిరధనమైన ప్రజల కోసం ఖర్చు పెట్టడానికి ఈ దాంట్లో ఎంతో కొంత అన్ని జరుగుతూ ఉంటుంది. 100% ఏ పార్టీ అంటారో కానీ అది ఎక్కువగా అది ₹10 తిన్నారంటే అది వేరు, ₹100, ₹10, ₹5 తిన్నారంటే వేరు, ₹100, ₹40, ₹50 తిన్నారంటే మాత్రం అది అంటే ఇటువంటి కారణాలు కూడా ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఉన్నాయన్నమాట. ఇక్కడ ఈ ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో చేపట్టినప్పుడు 3 ఏళ్లలోనే కుప్పకూలిపోవడం అనేది కూడా ఇక్కడ కొంత సిగ్గు చేయడం అనేది కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన చెప్పడం. అవును, ఇది ఎందుకంటే అక్టోబర్ 21 అనుకుంటాను నాకు తెలిసి ఆ టైంలో ఆ పిల్లలు కూలిన ఘటన ఎత్తి చూపించారు ఆయన. అవును, గతంలో ఇది అంటే ఎలక్షన్ కంటే బిఫోర్ అది ఏమైందంటే ప్రజల్లో కూడా ఇప్పుడు అధికార పార్టీని ఎలా గద్దె దింపాలనేది కూడా ప్రతిపక్షం చేసేటువంటి పని. ఎక్కడ తప్పు దొరుకుతుందా, ఎక్కడ తప్పు దొరికితే దాన్ని బిగబట్టి ఆ పార్టీని మైనస్ చేసేసి తీసుకోవాలనేది ఒక ఇదనమాట. ఆ రకంగా ఇక్కడ ఏంటంటే అప్పుడు మాజీ సీఎం ఏదైతే మన చంద్రశేఖర్ ఆయన మీకు తెలిసిందే దాదాపు 40 రోజులుగా పదవిని కోల్పోయే వరకు కూడా అప్పుడు దానిపైన ఇరిగేషన్ అధికారులు ఆ ప్రాంతానికి రాకుండా అడ్డుకుని మేడిగడ్డకు ఇరువైపులా బ్యారేజీని మూసేశారని అసలు ఎవరిని రానియకుండా కట్టుదిట్టం చేసినటువంటి ఇవి అనుమానాలు పెంచేటువంటి మాట. ఎందుకు చేసినటువంటి పరిస్థితి వచ్చింది? అనుమానమే నిజమైంది అని ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తారు? ఇప్పుడు ఎలా ఉండాలంటే ఇప్పుడు నిజం నువ్వు 40 రోజులు నువ్వు అధికారం ఉన్నా లేకపోయినా ఇవాళ రేపు బయటపడాల్సిందే. అసలు భారత తెలివితోటి ఎవరిని వేస్తే అయిపోయేది కదా. అంటే ఇక్కడ ఏంటంటారు ఇంజనీర్ల లోపమో లేదా ఎల్ఎండి లోపమో వాడు చేసిందో లేకపోతే ఆ భూమి కుంగిపోయిందనో అంటే ఆప్షన్ ఉంది. కానీ ఉన్నప్పటికి కూడా ఏంటంటే ఇప్పుడు ప్రజలు దాని మీద అవగాహన లేక వాళ్ళు ఏమైనా మాట్లాడచ్చు. కానీ ఒకసారి కేంద్ర ప్రభుత్వం లేదా దానిపైన పర్టికులర్ విచారణ చేపట్టినప్పుడు ఏంటంటే జనరల్గా ఎవరు బట్టి వాళ్ళు దాంట్లో ఎంతో అనుభవం ఉన్న వాళ్ళు మాత్రం విచారణ చేస్తారు, అది ఏ రంగంలోనైనా. అటువంటి విచారణ బాధ్యతలు చేపట్టినప్పుడు ఏంటంటే మీరు చెప్పినట్టు భూమి కుంగిపోయింది అన్నారు అనుకో, వాళ్ళు అటువంటి పరిస్థితి ఉంటే అది వాళ్ళే చెప్తారు. ఇప్పుడు ఆ విచారణ అక్కడ ఇప్పుడు మనం జనరల్ గా ఊర్లలో ఎట్లుంటారు సౌట భూమి అని ఉంటుంది వాస్తవానికి. అవును, సౌట భూమి అంటే మొత్తం అంతా బురదమయం ఉంటుంది, అలా ఏ పంట పండదు, చెరువు దగ్గరలో ఉంటుంది. అయితే మీరు చెరువు ఆనుకునే ఉంటుంది. అవును, అయితే ఇక్కడ ఏంటంటే ప్రాజెక్టులు కట్టేటప్పుడు ఏదో 1 అడుగు 2 అడుగులు తీయాలి. నేను అనేది లోపల కూడా కొన్ని పొరలు ఉంటాయి భూమిలో. పొరలు ఒక పొర
కింద మీద అయినా కూడా అయిపోయినట్టే కదా. అంటే ఈ మధ్య ఎప్పుడన్నా అంటే ఏదైతే కింద పోయినప్పుడు ఎక్కడన్నా నియర్ బై ఏదన్నా భూకంపాలు రెస్టారెంట్ స్టేజ్ మీద భూకంపాలు వచ్చినప్పుడు మనకు తెలియదు. మనం కట్టని కలిగితే మనమే తుల్లిపడ్డామేమో అనుకుంటాం. అటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నప్పుడు అక్కడ కొంత భూమి ఏమైనా ఇదవచ్చు కానీ ప్రతిదీ అలా జరుగుతుంది కదా. కానీ అట్లాంటి సందర్భాలు కూడా ఉంటాయి. ఇటువంటివి జరుగుతుంటాయి. దీనిపైన ఎట్లయినా సరే ప్రాజెక్ట్ పైన న్యాయ విచారణ జరిపించాలనేసి కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గుర్తించారు. దాని మీద సమగ్ర విచారణ జరిపిస్తామని చెప్పారు. పక్కాగా చర్యలు కూడా. ఇంకొక మాట, ఈ జాతీయ హోదా అనేది కూడా బాగా అడుగుతున్నటువంటి ప్రశ్న ఇది. అంటే ఈ 2019 జూలై 11వ తేదీన కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదా కూడా కల్పించాలి అనేసి కూడా పార్లమెంట్ దీనిపైన కూడా ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాళ్ళు ప్రశ్నించారనమాట, డిమాండ్ పెట్టారు. ఎందుకంటే జాతీయ హోదా వచ్చినప్పుడు ఏంటంటే ఇంకొంచెం బాగా అభివృద్ధి చేయొచ్చు. 100% నిధులు కూడా అక్కడ నుంచి వస్తాయి. మెయింటెనెన్స్ నిధులు కూడా అక్కడ వస్తాయి. జాతీయ ప్రాజెక్ట్ అన్నప్పుడు ఖచ్చితంగా పైనుంచి నిధులు వస్తున్నాయి కదా. కరెంట్ బిల్లులు ఎంత కరెంట్ బిల్లులు కావాలి, ఈ మెయింటెనెన్స్ అంతా వాళ్ళ ఆధీనంలో పెడతారు కదా జాతీయ హోదా వస్తే. ఎనీవే దానికంటే మీ మేడిగడ్డ బ్యారేజ్ కావచ్చు, టోటల్ గా ఈ విషయంలో కొంత భారత అయితే కొంచెం కులిపోయింది అనుకోవచ్చు. మేడిగడ్డ కులిపోయింది, భారత కూడా కులిపోయింది అనుకోవచ్చా ఫైనల్ గా? అది మనం ఎందుకంటే మనం జనరల్ చాలా మంది ఏంటంటే నోటుకు వచ్చింది ఏదో చెప్పేస్తూ ఉంటారు. కానీ అక్కడ విచారణ చేపట్టిన తర్వాత అందులో నిజాలు బయటకు వస్తేనే బాగుంటుంది. కానీ చాలా మంది మేధావులంతా కూడా వాళ్ళకున్న మేధావి అంటే జనరల్ చాలా మంది డిబేట్ లో కూర్చొని ఈ విషయం మీద చర్చిస్తారు. ఎందుకు ఊరికేనే ఇప్పుడు ఆ ప్రభుత్వం తప్పు చేసిందని నిరూపణ అయిన తర్వాత ఏదో ఒక ఆరోపణని దాన్ని మనం ఫేవర్ గా లేదా మనకేదో ఒక పాపులారిటీ రావాలి ఇలాంటివి చేయడం కాదు. ఆ విధంగా చేస్తూ ఉంటారు చాలా మంది. ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర 16 TMCల నీటి నిల్వలు ఉన్నాయి, సామర్థ్యం ఉన్నటువంటి బ్యారేజ్. సో ఇప్పుడు ఇది సరి చేయాలంటే మళ్ళీ నీళ్లు ఎత్తిపోయాలని అంటారు, నీళ్లు లేకుండా. అంటే అది దాన్ని ఇప్పుడు ఏం చేయాలంటే 2-3 TMCలు వరకు కూడా ఆ సామర్థ్యాన్ని తీసుకొస్తే అప్పుడు ఆ నిల్వ ఉంటే అప్పుడు దీనిలో ఉన్న కొన్ని లోపాలు ఏవైతే ఉంటాయి దానికి సంబంధించి మొత్తం కూడా కాన్సెప్ట్ ఏంటి, అసలు ఏం జరిగింది, డిజైన్ లో ఏమన్నా లోపము అంటే ఇక్కడ మనం గతంలో ప్రభుత్వం చెప్పినటువంటి కొన్ని విషయాలు మనం తీసుకుంటే ఇక్కడ నిర్మాణ లోపమా లేకపోతే డిజైనా లేకపోతే మార్చడమా, బడ్జెట్ పెరగడానికి ఏంటి, అసలు దీనికి ఎందుకు జరిగింది అనేది కూడా ఇవన్నీ మనం నోటుకొచ్చి చెప్పేది కాదు. ఇక్కడ విచారణ చేపట్టిన తర్వాత అందులో ఉన్నటువంటి వాస్తవాలు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రాజెక్ట్ మీద మినిస్టర్ మాత్రం చాలా సీరియస్ ఉంది. మీరు చూడండి, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కూడా కూడా చంద్రబాబు గారు, రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు మొత్తం ఒకటి ఏంటంటే మన ప్రతిపక్షాన్ని లేకుండా చేసుకుంటే ఎలా ఉంటుంది అనేది ప్రభుత్వం ఏ ప్రభుత్వం గతంలో భారత చేసింది కదా. అయితే ఆ విధంగా చేసుకున్నప్పుడు ఏంటంటే ఆ పార్టీకి కొంత బాగా ప్లస్ అవుతుంది. ఓకే, దాంట్లో భాగంగా కూడా గత ప్రభుత్వం చేసిన ప్రతి దానిపైన కూడా అనేక ఆరోపణలు ఏవైతే గతంలో కాంగ్రెస్ పార్టీ మెంబర్స్ గా ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కానీ ఏదైతే చేసిందో అన్ని కూడా ప్రజలు కొంత బాగా ప్రజల్లో బలంగా తీసుకెళ్లే ప్రయత్నం బాగా చేస్తారు. వాళ్ళ విజయానికి ఇది కూడా చాలా కీలకం. అది కూడా ఈ బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి టైం బాగాలేదు అనుకోని చెప్తారు. అది కూడా ఎలక్షన్ ముందే జరగాల, ఎలక్షన్ అయిపోయినా జరుగుంటే అది వేరు. కరెక్ట్ గా ఎలక్షన్ ముందే జరిగింది. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయినట్టు భారత కుంగిపోవడానికి ఇది రాగచరమైన శనేశ్వరం అన్నట్టు ఇప్పుడు ఓటమికి ప్రధాన కారణం. ఎందుకంటే అప్పటి వరకు ఆ పార్టీతో కొంత పార్టీ నష్టానికైనా ప్రభుత్వం కూలిపోవడానికైనా కొంత కారణం ఉంది. ఇది ఎంత జరిగింది లేకపోతే ఎంత ఏం జరిగింది అనేది పక్కన పెడితే
కానీ భారత కుంగిపోవడానికి మేడిగడ్డ కుంగిపోయినట్టే భారత కూడా కుంగిపోయింది ఈ విషయం. ఎవరైనా ఒప్పుకోవాల్సిందే ఈ విషయం. రైట్. మొత్తానికైతే ప్రధానంగా మేడిగడ్డ ఈ బ్యారేజ్ కానీ కాళేశ్వరం ప్రాజెక్టులో ఇట్లా మనం వివరించుకుంటూ పోతే ఇంకా ఎన్ని ఎపిసోడ్లు అయినా జరుగుతాయి. లాస్ట్ లా మీరు ఇంకేమైనా ఫైనల్ గా ఇక్కడ తుమ్మడి ప్రాజెక్ట్ ప్రాణహిత ప్రాజెక్ట్ ఏదో దాని గ్రావిటీ ఇరిగేషన్ లో కూడా తెలంగాణ అదే రోడ్లు భవనాలు మంత్రి ఆయన బాగుంటుంది ఆయన కూడా అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యం అనేది ఇవన్నీ కూడా జరిగినాయి. నష్టం మొత్తం కూడా ఆ ప్రభుత్వం మొత్తం నేను అన్నాను ఇందాక. అదే మంత్రులంతా ఏకదాటిపై భారతపై మీద పడ్డరు. అదే అన్ని కోణాల్లో కూడా ప్రజలకైతే ఒకటి, ప్రజలకు న్యాయం జరగాలి. అవినీతి జరిగితే తీయాలనేది కూడా నాకు పాయింట్. ఈ విషయం డిబేట్ లో నేను ఒకటే చెప్పవచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, సరే మీరు అవినీతిని తీస్తా అంటున్నారు, తీయండి. తీస్తే ప్రజలకు ఆ రూపాయి ఎట్టొస్తుందని చూడండి. అంటే ఖర్చు పెట్టిన రూపాయి తిరిగి రాదు. గోడకేసి సున్నం మళ్ళీ తెచ్చి మనం గోడకేసుకున్నాం రాదు. ఒకసారి పెట్టిన తర్వాత అంటే ఇంకా దాన్ని తిరిగి రాదు. ఇంకా ఏంటంటే ఇంకా ఆ ప్రాజెక్ట్ లో ఉన్న లోపాలకి మంచి కాంట్రాక్ట్ ఇచ్చి తక్కువలో, ఎందుకంటే ఒకసారి నష్టపోయిన వ్యక్తిని మనం ఆదుకోవాలంటే అతను కొన్ని ఏదైనా సపోర్ట్ అనేది కొన్ని రాయితీ రూపంలో ఇస్తూ ఉంటాం. ప్రజలకు కూడా కావాల్సిన సంక్షేమ పథకాలంటే ఫ్రీగా ఇవ్వడం కాదు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా వాళ్ళని నిలబెడితే వాళ్ళ పని వాళ్ళు చేసుకొని బతుకుతారు అంటే ఫ్రీగా. అట్లా ఏంటంటే ఈ ప్రాజెక్ట్ సంబంధించి కూడా పోయినా డబ్బులు ఎటు పోయినాయి, కానీ ఇక దాంట్లో ఉన్న లోపాలని సేఫ్టీ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అనేకమైనటువంటి లోపాలు ఉన్నాయని దానికి సంబంధించి చేసినందుకు కూడా ఒక సాంకేతిక వివరణ కూడా ఇవ్వాలని కూడా వాళ్ళని అది కూడా ఏంటి పారదర్శకం. ఎట్లా పడితే అట్లా ఇవ్వద్దు, లేదా మేము అధికారం ఉన్నా మాకు కావాలి కాదు, వాళ్ళు లేదు వాళ్ళని ఇరికించాలని ఏం జరిగిందో వాస్తవం అదే ఇవ్వండి అని చెప్పేసి అటు ఇంజనీర్లకు అందరూ కూడా వాళ్ళని ఆదేశించడం జరిగింది. దీనిపైన మరి ఇంతమంది మంత్రులు ఎందుకు వెళ్ళారు అంటే కూడా చెప్పుకోవడం ప్రధాన అంటే అసలు ప్రతిపక్షం ఉండకూడదు. ఆ ప్రతిపక్షం ఎందుకు ఉండకూడదు అనుకుంటున్నారంటే ప్రధాన కారణం ఎందుకంటే మళ్ళీ మార్చిలో ఎలక్షన్స్ ఆల్రెడీ ఎలక్షన్ హడావుడి మొదలైంది, గడిబిడి జరిగే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ ఒక పక్క ఎంపీ సీట్లు కావాలి, అటు భారత కావాలి, మధ్యలో బీజేపీ కూడా నిన్ననే అమిత్ షా గారు వచ్చారు. ఆయన 35% మాకు ఓట్ బ్యాంక్ పెంచాలని ఆదేశించినట్టు తెలుస్తుంది. 10 సీట్లు మాయే అని అంటున్నాడు ఒక పక్క. ఎంత పొలిటికల్ వాతావరణానికి జరుగుతున్నటువంటి విషయం. అందుకోసమే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి రాబోయే ఎంపీ ఎలక్షన్స్ కి ఆ కీలకంగా ఆ పార్టీ ఉండకూడదు అనే ఉద్దేశంతో వీళ్ళు అవినీతి జరిగిందనే దానిపైన కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. అందుకే అక్కడ ఒక టీఎంసీ నీళ్ళు అంటే 10,000 ఎకరాలకు ఒక టీఎంసీ నీళ్లు కూడా 10,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వచ్చు అనేసి చెప్పి దాంతో విద్యుత్ ఖర్చులు అవన్నీ కూడా ప్రాతినిధ్యం ఇవన్నీ కూడా లెక్కలేసి మరీ చెప్పేశారు. అదంతా కూడా 3 పైగా తప్పులు చూపించారు. దీని ఎకరాలు మల్లన్న సాగర్ ముచ్చట కూడా అవును దగ్గర 50 టీఎంసీల నీటిని మొత్తం అన్ని ప్రాజెక్టులు అన్నింటినీ మొత్తానికి మాత్రం తెగ తిరిగేశారు. హెలికాప్టర్ పెట్టుకుని తిరిగారు. మరి చూడాలి ఏమైతుంది ఏం సంగతి అనేది కూడా చూడాలి. 100% దీని మీద ఏంటంటే ఇప్పటికే నాకు తెలిసి ప్రధాన ఛానల్స్ లో కూడా అసలు డిబేట్ లో వాస్తవం మీరు గుర్తు పెట్టుకోండి. ఒక బ్యాచ్ ఉంటుంది, ఆ బ్యాచ్ అధికార పార్టీకి ఇంకో బ్యాచ్ ఉంటుంది, అది ప్రతిపక్ష పార్టీ అంటే గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి కావాలి చెప్తారు. అక్కడ ఉన్నదాన్ని వీళ్ళకి కావాలి చెప్తారు, వీళ్ళు వాళ్ళకి కావాలి భూతంతం పెడితే ఇంకొక భూతంతం పెట్టి చూస్తూ ఉంటుంటారు. ఇదే చెప్తారు కానీ అంటే ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం వాస్తవానికి ప్రజలకు చెప్పే ప్రజలకు
శ్రేయస్కరమైనటువంటి విశ్లేషణలు అందించాలి. ఇప్పుడు నేను మంచి వాతావరణంలో విశ్లేషణలు అందించాలి. ఇప్పుడు మనం చెప్పేది కూడా ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పిన ప్రతిదీ కూడా ఏదో నేను బీఆర్ఎస్ పార్టీకి పాజిటివ్ చెప్పినట్టు ఉంటుంది, కానీ ఎక్కడ కానీ పాజిటివ్ కాదు, ఇట్లా జరుగుండొచ్చు అంతే. ఇది మనం దాని మీద మనకున్నటువంటి జ్ఞానాన్ని, అందుకే ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పారంటే ప్రజలకు కూడా బాగా అర్థమయ్యే విధంగా ఒక ఇల్లు కట్టుకోవాలంటే అందుకే పెద్దలు చెప్తారు, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు, జీవితం లేదు తెలుస్తుందంటే. ఇప్పుడు అనేది ఇప్పుడు ఏంటంటే కేసీఆర్ గారికి ప్రాజెక్టు మీద అవగాహన ఉంది. ఎవరైతే ఇంజనీర్లు ఉంటారో ఈ విధంగా చెప్పినప్పుడు ఆయనకు వచ్చిన అనుమానాలు వ్యక్తం చేస్తుండొచ్చు, ఆ విధంగా వెళ్తుంది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏదైనా ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు, దానికి సంబంధించి ఆయన పూర్తి తెలియదు, దాని ఇంజనీర్లు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దీంట్లో ఆయనకు వచ్చినటువంటి అనుమానం కూడా వాళ్ళకి తెలియజేయడానికి ప్రయత్నం అవుతారు. అది ఇంజనీర్లు అక్కడ పనిచేసే వాళ్ళపైన ఆ పర్టికులర్ శాఖ మంత్రి ఎవరైతే కరెక్ట్గా ఉంటారు, 100% ఇటువంటి అక్రమాలు అన్యాయాలు ఇవన్నీ కూడా జరగవన్నమాట. అటువంటి సుపరిపాలన అందించాలని రైట్. థ్యాంక్ యూ రెడ్డి గారు, థ్యాంక్ యూ. మొత్తానికి ఒక మంచి డిస్కషన్ జరిగిందని చెప్పేసి ఆన్ టీవీ భావిస్తుంది. ఇట్లాంటి మంచి వాతావరణంలో మంచి డిస్కషన్స్ మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తుంది. తప్పక ప్రజలను దగ్గరగా అయ్యే ప్రయత్నం ఆన్ టీవీ చేస్తుంది. ఇది ఇవాళ డిబేట్. మరొక డిబేట్లో మళ్ళీ కలుస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి ఆన్ టీవీ, ఆన్ టైం, ఆన్ టీవీ.